నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్కంఠభరితంగా నెల్లూరు జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం. మంత్రి ఆనం దృష్టికి సమస్యలను తీసుకువెళ్లిన క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయంపై ఎంపీ పురంధరేశ్వరి హర్షం. ఇది మోదీ పాలనా దక్షతకు నిదర్శనమంటూ వ్యాఖ్య. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోండి, ప్రధాని స్పష్టంగా ప్రకటన చేయాలంటూ విశాఖ అఖిలపక్ష నాయకుల డిమాండ్. మహారాష్ట్ర విజయోత్సవంలో ఎన్డీఏ కూటమి నాయకులు హర్షధ్వానాల మధ్య ప్రధాని మోదీకి స్వాగతం పలికిన ప్రజలు. జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఆధ్వర్యంలో నెల్లూరు జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం ప్రజాప్రతినిధుల ఫిర్యాదులతో ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, కావ్య కృష్ణారెడ్డి, కొరుగుండ్ల రామకృష్ణ, కలెక్టర్ ఆనంద్లు పాల్గొని సమస్యలపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదని జడ్పీ సమావేశంలో మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి రామనారాయణ రెడ్డి స్పందిస్తూ ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉండాలని, అడిగిన వాటికి అధికారులు సమాధానం చెప్పాలని ఆదేశాలిచ్చారు. ఈరోజు వేరే కార్యక్రమాలు ఉన్నా ఈ సర్వసభ్య సమావేశానికి మన జిల్లాలో జరిగేదానికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. కొద్దిసేపు మీ అందరితో కలిసి మీ చర్చల్లో కూడా విన్నాను. ఇంకా కూడా మీరు చర్చించాల్సిన అవసరం చాలా ఉంది. గతంలో దాదాపుగా 3.5 దశాబ్దాలు 4 దశాబ్దాల కాలం పాటు ఇదే జడ్పీ హాల్లో అనేక సమావేశాల్లో పాల్గొన్నాం. జిల్లా పరిషత్ సభ్యులు అంటే జడ్పీటీసీ సభ్యులు, స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సర్వసభ్య సమావేశం. అలాగే మండల పరిషత్ అధ్యక్షులకి మండల పరిషత్తులు ఉంటాయి. మీరు కూడా సభ్యులుగా ఇక్కడ ఆ మండలాల విషయాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అనేక సందర్భాల్లో నేను ఈ ప్రస్తావన గతంలో కూడా నేను తీసుకురావడం జరిగింది. ముందు జెడ్పీటీసీ సభ్యుల్ని, మండల పరిషత్ అధ్యక్షుల్ని మాట్లాడనివ్వండి, వాళ్ళ సమస్యలు చెప్పనివ్వండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కేంద్ర ప్రభుత్వ నిధులని ప్రతి పైసాను కూడా మనం రాబట్టుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ భాగస్వామ్యాన్ని మేము ఇస్తాము. ప్రతి గ్రామంలో ఇంటింటా కొళాయి ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక సత్సంకల్పంతో ఒక ప్రామాణికాన్ని వారు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది. త్వరితగతిన మా గ్రామాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని వాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఒక జలజీవన్ మిషనే కాదు, సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయి. వీటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు. వాటర్ స్కీమ్స్ ఆల్మోస్ట్ మనకు వచ్చాయన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్తోనే వస్తాయి. కానీ మనమే సరిగా వాడుకోలేని పరిస్థితి. ఈరోజు చెప్పారు 58 ముందు కట్టినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏవైతే ఓహెచ్ఎస్ఆర్స్ ఉన్నాయో అవి పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి, కూల్చివేయాలి అని చెప్పారు. కొత్తవి కట్టడమే మనకి ఇంకా చాలా మిగిలిపోయి ఉంటాయి జిల్లాలో. కట్టినవి పూకొల్చాల్సిన పరిస్థితి. అంటే దానికి లైఫ్ టైం అయిపోయింది, తప్పదు. మనం మెరుగైనటువంటి త్రాగునీటి వ్యవస్థని గ్రామాల్లో ఇవ్వాలి అనేటువంటిదే ఇవాళ మన అందరి ముందు ఉన్నటువంటి ఇది ఒక ఛాలెంజ్ టాస్క్ అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. ఈ సమావేశం నందు అజెండా అంశాలు గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ, నెట్ క్యాప్ శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా నీటిపారుదల శాఖ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలపై గౌరవ సభ్యులు సమావేశంలో అడిగిన ప్రశ్నలకు అధికారులు వెంటనే స్పందించి సత్వర చర్యలు
తీసుకుని వారికి వివరములు రాతపూర్వకంగా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సమావేశం గౌరవ సభ్యుల సమావేశంలో నిర్వహించుటకు జడ్పీ సీఈఓ గారిని సభను ప్రారంభించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని కృషికి ఈ ఫలితాలు నిదర్శనమని శుభాకాంక్షలు తెలియజేశారు. జార్ఖండ్లో స్వల్ప మెజార్టీతో బీజేపీ కూటమి ఓడిపోయిందని మహారాష్ట్రలో ఘన విజయం సాధించామంటూ హర్షం వ్యక్తం చేశారు. విభజించు, పాలించు, కొలగణన చేసి పాలించు అనే కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీ నినాదానికి ప్రజలు స్వస్తి పరికారని అన్నారు. ఎన్డీఏ కూటమితోనే దేశాభివృద్ధి సాధ్యమని, అలాగే సురక్షితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ కూటమి విజయానికి వేసిన ఓట్లు కాదని మహారాష్ట్ర అభివృద్ధికి ప్రజలు వేసిన ఓట్లు అంటూ హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో హస్తగతం చేసుకోవడం జరిగింది. ఒకంత జార్ఖండ్ నిరాశపరిచిన, ఎందుకంటే అక్కడ కూడా బాగా చేస్తామని అనుకున్నప్పటికీ కూడా ఒకంత ఎందుకు ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఖచ్చితంగా పార్టీ సమీక్షించుకుంటుంది. అక్కడ ఏమన్నా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మహారాష్ట్రలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఘోరాతి ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పినా ఇవాళ అక్కడున్నటువంటి ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ కూటమిని, అంటే ఎన్డీఏ కూటమిని వారు ఆశీర్వదించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే విభజించి పాలించు అనేటువంటి ఆలోచనతోటి ఏదైతే ఇండి కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో, ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని రెండవ వైపున ఖచ్చితంగా కుల గణన జరగాలి అనేటువంటి ఒక విభజించి పాలించు అనేటువంటి భావనతోటి ఏదైతే ఇండి కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో దాన్ని ప్రజలు తిరస్కరించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. హమ్ ఏక్ హై తో సేఫ్ హై అనేటువంటి నినాదం ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చిందో దాన్ని ఎన్డీఏ కూటమి వాళ్ళు అపహాస్యం కూడా చేయడం జరిగింది. కానీ ఇవాళ ప్రజలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు వెళ్ళినట్లయితే దేశం అభివృద్ధి పదంలో నడవడం మాత్రమే కాకుండా సురక్షితంగా కూడా ఉంటుంది అనేటువంటి భావనతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్డీఏ కూటమికి ఓటు వేసి ఆశీర్వదించారు. అదే విధంగా ఇవాళ అందినటువంటి విజయం ఏదైతే ఉందో మహారాష్ట్రలో, అది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు, ఇది మహారాష్ట్ర అభివృద్ధికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేసినటువంటి ఓటుగా మనం గమనించాలి. ప్రజలందరికీ కూడా, మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలందరికీ, జార్ఖండ్ లో ఉన్నటువంటి వారికి కూడా, ఎవరైతే ఎన్డీఏ కూటమికి ఓటు వేశారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు కేవలం విజయాన్ని కాదు బాధ్యతను అప్పగించారు అనేటువంటి విషయాన్ని గుర్తించి తగు విధంగా మంచి పాలన ఇప్పటి వరకు షిండే గారి నాయకత్వంలో ఏ విధంగా అందిస్తూ వచ్చారు, అదే విధంగా మంచి సుపరిపాలన మహారాష్ట్ర రాష్ట్రానికి అందించడానికి ఎన్డీఏ విశాఖకు ఈ నెల 29వ తేదీన వస్తున్న ప్రధాని మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకుంటున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ పౌర గ్రంథాలయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపామని, ఢిల్లీలో ఎంపీలందరికీ వినతి పత్రాలు ఇచ్చి ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూశామన్నారు. కర్మాగారానికి సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నది కార్మికుల, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు. ఉన్నటువంటి దాదాపు 650 మండలాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి మండలం గాజువాక. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ దేని వల్ల వచ్చింది? హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ గాజువాక స్టీల్ ప్లాంట్. ఇప్పుడు తీయమనండి లెక్కలు, గడిచినటువంటి 3-4 నెలలుగా తీయమనండి. ఏ స్థానంలో ఉంటామో, ఎక్కడ ఉంటామో, దేని వల్ల వచ్చింది పర్ క్యాపిటల్ ఇన్కమ్? నెలకు 92 కోట్లు 86 కోట్లు శాలరీలు వస్తాయి. వచ్చినటువంటిది పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. గాజువాకలో అనేక స్ట్రీట్ హాకర్స్ కానీ లేకపోతే ఇతర వ్యాపారస్తులు కానీ మీరు ఇచ్చినటువంటి 30%, 40% జీతాలు ఇస్తే మీరు పిల్లలు చదివించుకునేటువంటి దానికి లోన్లు కడతారా? మీరు కొనుక్కున్నటువంటి ఇల్లుకి ఈఎంఐలు కడతారా? మీరు తిరుగుతున్నటువంటి బళ్ళుకి మీరు రీపేమెంట్ చేస్తారా? లేకపోతే మీరు అద్దెకున్నటువంటి ఇల్లుకి అద్దెలు కడతారా? సో ఇవన్నీ హెచ్ఆర్ఐ అనేటువంటిది ఆగిపోయింది. మొన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇందాక సోదరు చెప్పినట్టు 3,800 మంది ఒకేసారి, 4,200 మంది ఒకేసారి ఒక రాత్రికి తీసేస్తామని అంటే అందరూ పోరాటం చేశారు. ఒక్కొక్కరిని మొన్న 350 మంది ఇప్పటికే కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి వాళ్ళని రావద్దని చెప్పేస్తే వారు గాజువాకలో ఒకరోజు ఫ్యామిలీ దీక్ష చేశారు. కుటుంబ సభ్యుల బాధ నిన్న మొన్న పేపర్లో చూశారు. మహిళలు రోడ్ల మీదకి ఎక్కి
1350 రోజుగా ఎప్పుడు కూడా ఇంట్లో మహిళలు కూడా బయటకు రాలా. కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోంచి ఆడవాళ్ళు బయటకు వచ్చి మొన్న కొవ్వొత్తులు ప్రదర్శన చేశారంటే వాళ్ళ బాధ కడుపుకోత ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి కోరుతాం. దీనికి పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికన్నా ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు మీకు ఉంటది. అది అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు మీకు లేవు. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళినా రాష్ట్ర స్థాయిలో ఎక్కడ ఉన్నా సరే పూర్తిగా పార్టీ తాలూకు మద్దతుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి తాలూకు అభిప్రాయం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకూడదు అనేటువంటిది అసలు మాటలోనే రావడానికి వీల్లేదు. పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలి, సెయిల్లో విలీనం జరగాలి. అనేక సందర్భాలు ఇటువంటి వచ్చినప్పుడు స్టీల్ కి సంబంధించినటువంటి మినిస్టర్ కర్ణాటక సంబంధించి మరి అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ ఉంటే 15,000 కోట్లు 15,000 కోట్లు ఇచ్చారు. ఇంకో 15,000 కోట్లకేమో 15,000 కోట్లు ఇచ్చారు, ఇంకో 15,000 కోట్లు ఇస్తామని చెప్పి మాట్లాడారు. మరి మన దగ్గర కూడా స్టీల్ సహాయ మంత్రి ఉన్నారు కదా, మన దగ్గర కూడా మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ ఈరోజు రాష్ట్రానికి దేశానికి స్టీల్ సహాయ మంత్రిగా ఉన్నారు. కర్ణాటక సాధించుకోగలదు, తమిళనాడు సాధించుకోగలదు, కేరళ సాధించుకోగలదు, తెలంగాణ సాధించుకోగలదు, ఆంధ్ర ఎందుకు సాధించుకోలేదు? పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ మళ్ళీ పోరాటం చేసి కాపాడుకోవాల్సినటువంటి దుస్థితి ఈ రోజు. అంటే ఎంత అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆ తెలుగువారంటే చులకన, లేకపోతే ఇక్కడ మా పార్టీ తాలూకా బేస్ లేదు కాబట్టి, మాకు ఇక్కడ ఓట్లు రాలేవు కాబట్టి, మాకు ఇక్కడ అవసరం లేదు కాబట్టి, ఓటర్ రెండు ఎంపీలు మాకు పెద్ద ఉపయోగం లేదు కాబట్టి ఇక్కడ ఏమైపోయినా పర్వాలేదు ప్రజలు అని చెప్పని అనుకుంటున్నారా? రేపు 29వ తారీఖున విశాఖపట్నం ఇచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వారు ప్రకటన చేయాలి. ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి లేదా సెయిల్లో విలీనం చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని వారు తీసుకొని వారు ప్రకటించాలి ప్రభుత్వం తరఫున అనేటువంటిది ఉద్దేశంతో దానికి ఒక కార్యాచరణ రూపొందించి 28 నుంచి 29వ తారీఖు వరకు అంటే 36 గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని చెప్పి కూడా పోరాట కమిటీ నిర్ణయం తీసుకోవడం. 24వ తారీఖు ఉదయం 9 గంటలకి గాజువాకలో కూడా ఒక పెద్ద ఎత్తున ర్యాలీని కూడా నిర్వహించాలని చెప్పి పోరాట కమిటీ నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది. వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కానీ లేదా అందరూ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మద్దతుని పోరాట కమిటీకి అందిస్తూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పూర్తిగా వారు చేసేటువంటి పోరాటంలో అండగా నిలబడతాం అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి ఒక ప్రచారాన్ని అప్పుడు విజయవంతంగా వారు చేయడం, ఎన్నికల్లో దానివల్ల వాళ్ళు లబ్ధి పొందడం, అధికారంలోకి రావడం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సీట్లు కానీ లేదా కేంద్రంలో ప్రభుత్వం నడవడానికి కావాల్సినటువంటి సపోర్ట్ కానీ తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి క్రమంలో ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తోంది. పార్టీ తరఫున రౌండ్ టేబుల్ సమావేశంలో కోరింది కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఇస్తున్నటువంటి మద్దతుని ఉపసంహరించుకుంటే తప్ప లేదా ఉపసంహరించుకుంటాం అనేటువంటి ఒక మాట కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తే తప్ప వాళ్ళు దిగిరారు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. దానికి ఎందుకంటే ఇది రాజీనామాలు చేసో ఎమ్మెల్యేలను ఎంపీలను రాజీనామా చేసి మీరు రాజీనామా చేస్తే తప్ప ఇది ఆగదు అనేటువంటి మాట ఆ రాజీనామా చేయడం వల్ల కూడా పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు చట్టం తీసుకురావాలని అలాగే వేధింపుల నిషేధం పరిష్కారం చట్టం గురించి ఒంగోలులో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ తమీం అన్సారియా, సీనియర్ సివిల్ జడ్జ్ దీనా మహిళల భద్రతా చట్టాలపై పలు సూచనలు జారీ చేశారు. మీరు అందరూ కూడా దీన్ని ఎందుకు మనము ఏర్పాటు చేసి ఉన్నాము అని మీకు పీడీ గారు కూడా మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ యాక్ట్ 2013లో వచ్చింది. దాని యాక్ట్ గురించి మీ అందరికీ కూడా పూర్తిగా ఒక అవగాహన ఉండాలి. సో మీకు దాని గురించి వర్క్ ప్లేస్లో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ ఉంటే దాన్ని మీరు ఎలా ఫేస్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అనే అవగాహన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే మన ఎన్టీఆర్ స్టేట్లో ఇప్పటిదాకా ఈ యాక్ట్ కింద వచ్చిన కంప్లైంట్స్ 41 కేసెస్ కంప్లైంట్స్ మాత్రమే. అంటే దానికి ముఖ్య కారణం ఏముండొచ్చు, ఎవరు కూడా దీని గురించి అవగాహన ఉండకపోవచ్చు. ఆ అవగాహన ఉంటే కూడా ఇటువంటి కంప్లైంట్స్ని మనం ఎలా బయటికి చెప్తాము అని ఒక షైనెస్ కూడా ఉండి ఉండవచ్చు. దేర్ మే బి సమ్ అదర్ రీజన్స్ ఆల్సో. సో
సో దానికోసమే ఈ రోజు మనకు మన కలెక్టరేట్ లో షీ బాక్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. సో దానికి ముఖ్యంగా ఇనిషియేటివ్ తీసుకున్న ఏపీ జాక్ వారు కూడా ఈ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. సో దాంట్లో మీరు ఆ బాక్స్ లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు వచ్చి పెట్టవచ్చు. సో అది ఒక ఆస్పెక్ట్. సో ఇంకా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇక్కడ లేడీస్ ఉన్నారు, కానీ ఈ వర్క్ షాప్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ లేడీస్, అదర్ మేల్ స్టాఫ్స్ కూడా పెట్టి ఉండాలి. సో రాబోయే డేస్ లో వారికి కూడా మనము వర్క్ షాప్ ఆర్గనైజ్ చేస్తాము. అందరూ కూడా దీని గురించి అవగాహన అనేది ఉండాలి. ఈక్వల్ గా విమెన్స్ కూడా అన్ని రైట్స్ ఉంది అని మాట్లాడుతున్నప్పుడు వారు వర్క్ ప్లేస్ పబ్లిక్ స్పేస్ అక్కడ వచ్చి వారు పని చేస్తున్నారు, ఎక్కువ మంది విమెన్ అలా పని చేస్తున్నప్పుడు వారికి విమెన్ కు మనం చూస్తే ఇంకా కూడా అది ప్రైమరీ కేర్ గివర్ అనే రోల్ మనకుంది. అంటే ఎంత ఎఫెక్టివ్ గా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామో అప్పుడే ఆ యాక్ట్ ఏ ఉద్దేశంతో అమలుకు వచ్చిందో ఆ ఉద్దేశాన్ని మనము అచీవ్ చేయగలుగుతాము. దానికి అందరికి కూడా ఎవరైతే దీంట్లో ముఖ్య స్టేక్ హోల్డర్స్ అందరు విమెన్, వారికి ఈ అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మీరు ఈ వర్క్షాప్ ద్వారా మీరు అందరూ కూడా ఆ క్లారిటీ అనేది తీసుకోండి. బయట ఇప్పుడు చెప్పారు మేడం చెప్పారు, బయట వీళ్ళు ఒత్తిళ్లతో ఉంటాము, ఇంట్లో కూడా కుటుంబపరమైన సమస్యలు కానీ ఒత్తిళ్ళు కానీ బాధ్యతల వల్ల వచ్చే ఒత్తిళ్ళు కానీ వాటన్నిటిని మన వర్కింగ్ ప్లేస్ లో అది మాకు అది ఆ ఒత్తిడిని తగ్గించే విధంగా ఉండాలి. ఇంకా మనల్ని దూరం చేసే అంటే ఆ ఒత్తిడి నుంచి దూరం చేసి కొంచెం మనం రిఫ్రెష్ చేసే విధంగా ఉండాలి. అంటే ఒక మేడం చెప్పినట్టు సంతోషకరమైన ప్లేసే కాకుండా భద్రతతో కూడిన ప్లేస్, మనం ఇంకా ఉత్సాహంగా మనం ఇంటికి వెళ్ళాలి, అటువంటి ప్లేస్ లా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.